హలో హాయ్ అండి. హాయ్ అండి. చేసేది పీతల కూర అండి. ముందుగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అవి చక్కగా ఫ్రై అయిపోవాలి. అయితే ఉల్లిపాయ లేదని మీకు డౌట్ రావచ్చు. ఉల్లిపాయ, టమాటాలు, అల్లము, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి మొత్తం పేస్ట్ చేసామండి. ఆ పేస్ట్ అనేది కూరకి చక్కగా గ్రేవీ లాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. అది చక్కగా గ్రేవీ కూడా ఫ్రై అవ్వాలండి, చక్కగా యాగాలి ఆయిల్లో. చూడండి, మంచిగా అలా ఏగితే కనుక కూరకి బాగా టేస్ట్ వచ్చిందండి. తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, తర్వాత మనకి రుచికి సరిపడా మనం తినగలిగినంత, మనం ఎంతైతే తింటామో అంత కారం కూడా వేసుకోవాలండి. చక్కగా అది కూడా చక్కగా నూనెలో ఫ్రై అయిపోవాలండి, మంచిగా యాగాలి. తర్వాత పీతలు అండి, అవి పీతలు క్లీన్ చేసేసుకుని మంచిగా పీతలు కూడా వేసుకోవాలండి. అవి కూడా చక్కగా ఉప్పు, కారం, మసాలాలు అవన్నీ పట్టేవారు అదంతా కలగలుపుకోవాలండి. ఆ పీతల్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని అవి కూడా చక్కగా కొంచెం సేపు అట్లా మగ్గేసి అవి కూడా ఆయిల్లో అట్లా మసాలాలో ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం అండి, చాలా బాగుంటుందండి కూర. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ కూర చేసే విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండి. నా ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.